వెల్కమ్ టు టాయిల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరుకున పెడుతున్న అంశం సుగాలి ప్రీతి నిందితులను పట్టుకోవాలంటూ ఆమె తల్లి పార్వతి చేస్తున్నటువంటి ఆందోళన డిమాండ్. ఇదే నేపథ్యంలో అవకాశవాది మోసగత్తె అంటూ నిందలు మోస్తున్నటువంటి సుగాలి ప్రీతి తల్లి పార్వతికి ఆ డిమాండ్ అడిగేటువంటి రైట్ ఉందా లేదా అనేటువంటిది ఇప్పుడు కీలకమైనటువంటి ప్రశ్న. ఇదే అంశంపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సిబిఐ ఎక్స్ జేడి లక్ష్మీనారాయణ గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే విజయ్. సార్, సుగాలి ప్రీతి తల్లిపై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు, కార్నర్ చేస్తున్నారు. మాజీ సీఎం ని అడిగే ధైర్యం లేక మెత్తని వాడిగా ఉన్నాడు కాబట్టే నన్ను టార్గెట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆరోపణ. సార్, ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలాగైనా ఉంటాయి. ద మెయిన్ క్వశ్చన్ ఈజ్, న్యాయం అడిగేటువంటి రైట్, నిందితుల్ని పట్టుకోమని అడిగేటువంటి రైట్ సుగాలి ప్రీతి తల్లికి ఉందా లేదా? డెఫినెట్ గా ఉంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అమ్మాయి చదువుకొని బాగా పైకొచ్చి మంచి భవిష్యత్తు ఉంటుందని ఏ తెల్లైనా కోరుకుంటుంది. కానీ ఆ అమ్మాయి సడన్ గా ఈ విధంగా శవంగా మారిపోతే ఏ తల్లి యొక్క హృదయ క్షోభ ఎంత ఉంటుందో మనందరికీ తెలుస్తుంది. అటువంటి తల్లికి ఎంత మనం కాంపెన్సేషన్ ఇచ్చినా కూడా అసలు మా అమ్మాయికి ఏం జరిగింది, ఎవరు చేశారు ఈ విధంగా, ఇలాంటివన్నీ కూడా ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చేంత వరకు ఆ తల్లి పోరాడుతూనే ఉంటుంది. అందులో ఆవిడ్ని మనం అని ఏమీ ప్రయోజనం లేదు. ఈ కేసులో ఉన్న సత్యాసత్యాలను ఎలా బయటికి తీసుకురావాలన్న దాని గురించి మనం ఒక సభ్య సమాజంగా అందరూ ఆలోచించాలి. ఇది ముఖ్యంగా మనం కోరుకోవాల్సి ఉంటున్న ప్రధానమైన అంశం. సో ఈ విధమైన అంశంలో మనం చూడాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఇది ఐ థింక్ 2017-18 జరిగింది అనుకుంటాను. 2017 ఆగస్ట్ 19 సార్. 17 ఆగస్టు. అదే మళ్ళా దానికి ఇన్ని సంవత్సరాలు జరిగిందని ఆవిడ యాక్చువల్ గా కర్నూలు నుంచి మళ్ళా అమరావతి వరకు వీల్ చైర్ యాత్ర అన్నది ఆవిడ నిర్ణయించింది కదా, దాన్ని పర్మిషన్ లేదు అన్న దీంతో ఆవిడ ఆగిపోయారు యాక్చువల్ గా. సో ఆ సందర్భంగా ఆ తల్లి ప్రశ్నిస్తూనే ఉంటుంది ఏంటంటే, ఫైనల్ గా నాకు న్యాయం జరగాలి, ఎవరైతే దోషులు ఇందులో ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి. ఆవిడ ప్రధానంగా చెబుతున్న విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర పోలీసులు ఈ కేసులో సరిగా నాకు న్యాయం ఇవ్వట్లేదు, అందువల్ల ఈ కేసును సిబిఐకి ఇవ్వండి అని ఆవిడ మొదటి నుంచి కోరుతున్నారు. కాబట్టి అప్పటి ప్రభుత్వము సిబిఐకి ఇచ్చే ఎటువంటి ప్రయత్నము చేయలేదు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో వారు సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయాలని సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ దాన్ని ఫాలో అప్ చేయాల. తర్వాత చివరికి ఆ తల్లి హైకోర్టును కూడా ఆశ్రయించి, హైకోర్టులో కూడా ఈ మ్యాటర్ ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇచ్చేస్తే సరిపోదా? కంపల్సరీ ఫాలో అప్ చేయాల్సిందే. అంటే సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇచ్చేసి నా పని అయిపోయింది అనుకుంటే కుదరదు. ఓకే. ఎందుకంటే మళ్ళా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో డిఓపిటి సెక్షన్ లో వీళ్ళు కన్విన్స్ చేసి సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇచ్చేటట్లుగా చేయాలి. ఎందుకంటే ఇలా అనేక కేసులు సెక్షన్ 6 నోటిఫికేషన్లు కేంద్ర ప్రభుత్వానికి వస్తుంటాయి, కానీ మీరు ఫాలో అప్ చేసి దీని ప్రాధాన్యతను వివరించి అక్కడి నుంచి సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇష్యూ చేయించుకుంటే అప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో చాలా ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయంటే, మేము సెక్షన్ 5 సెక్షన్ 6 ఇచ్చేసాము, ఇంకా మా బాధ్యత అయిపోయింది అంటుంటారు. ఓకే. కానీ సెక్షన్ 5 నోటిఫికేషన్ వచ్చి కేసు ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు కూడా బాధ్యత వహించాలి ప్రభుత్వాలు. సో అది జరగలేదు కాబట్టి ఈవిడ హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టులో కూడా ప్రస్తుతం ఐ థింక్ మ్యాటర్ ఆర్డర్స్ కు పెండింగ్ ఉన్నట్టుగా ఆవిడ చెబుతున్నారు, కానీ బోర్డు మీద లిస్ట్ అవ్వట్లేదని ఆవిడ చెప్పారు. సో ఇప్పుడు హైకోర్టు కనుక ఇందులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరపాలి అనే నిర్ణయం తీసుకుంటే సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఓకే. సపోజ్ సిబిఐ ఇందులో ఇన్వెస్టిగేట్ చేయడానికి సిద్ధంగా లేదు అని హైకోర్టు కనుక ఈ పిటిషన్ ను డిస్మిస్ చేస్తే, అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే మళ్ళీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తుంది. ఓకే సార్. సార్, ఇప్పుడు 2019లో గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కోర్టు లేఖ రాశారు. ఫాలో అప్ చేయలేదు అనుకుంటే సిబిఐ రెస్పాండ్ అయింది. అంటే మా దగ్గర వనరులు లేవు, నిధులు లేవు, మేం చేయాల్సినంత టేకప్ చేయాల్సిన కేసు ఇది కాదు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఫాలో అప్ లేకపోతే సిబిఐ రిప్లై ఇచ్చింది అనుకోవాలా సార్? జనరల్ గా ఏంటంటే సిబిఐ యొక్క ముఖ్య భూమిక ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్న అవినీతి కేసులు చేయడం అన్నది సిబిఐ ప్రధానమైన ఉద్దేశం. ఓకే సార్.
మీరు సిబిఐ యాక్చువల్ గా 1946 లో ఎప్పుడైతే సిబిఐ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఎప్పుడైతే అది ఏర్పడిందో, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర ఉన్న కేసులు సిబిఐకి అప్పగించడానికి ప్రయత్నిస్తుంటాయి. అలాంటి సందర్భాలలో సిబిఐ ఒక స్టాండర్డ్ రిప్లై ఇస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా, మా దగ్గర వనరులు లేవు, మా దగ్గర కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి, మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, కాబట్టి తర్వాత ఈ కేసులు మీ లెవెల్లోనే తీసుకువెళ్ళగలిగినంత క్షమత మీకుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక కేసు సిబిఐకి ఇస్తుందో అప్పుడు ఏమవుతుందంటే రాష్ట్ర పోలీసుల మీద ఒక అనుమానం అన్నది మొదలవుతుంది, ప్రజల అవిశ్వాసం అన్నది మొదలవుతుంది. ఓకే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసుల యొక్క మీద ఉన్న నమ్మకాన్ని కూడా మెయింటైన్ చేయడం చాలా అవసరం. లేకుంటే ప్రతి కేసు సిబిఐకి ఇవ్వమని అడుగుతారు అందరు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఈ పరిస్థితులలో ఈ కేసు ఆవిడ అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, ఒక కేసు సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇవ్వడము జరిగింది. సో ఇటువంటి పరిస్థితులలో ఏం చేయాలి అన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు కాంపెన్సేషన్ గత ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఒక 2 లక్షల మందితో ఆయన రోడ్ షో కూడా చేయడం జరిగింది, ఈ విషయాన్ని గురించి ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ఈ స్టేట్ సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇష్యూ చేసింది అనడము, ఆ తర్వాత కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ తల్లి కోరుకుంటున్నది, నా కూతురు ఎలా చనిపోయింది, దాని వెనకాల కారణాలు ఇంకా కూడా బయటికి రాలేదు. ప్రస్తుతం జరిగిన ఇన్వెస్టిగేషన్ తో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. మా అమ్మాయి సూసైడ్ చేసుకున్నంత ఆ విధమైన మనస్వభావం కలగదు, మా అమ్మాయిని చంపేశారని ఆవిడ అంటుంది. సార్ సారీ టు ఇంటరప్ట్ సార్. సార్ గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ పెట్టి సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ని చాలా దారుణంగా మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి విషయంలో ప్రధాన కారణం ఒక ఆస్పెక్ట్ తీసుకుంటే సార్, మీకు నిజంగా మీ కూతురు మరణానికి సంబంధించినటువంటి దోషులను పట్టుకోవాలి అని గనక ఉంటే కాంపన్సేషన్ ఎందుకు తీసుకున్నారు? కాంపన్సేషన్ తీసుకోకూడదు కదా. అప్పుడే కాంపన్సేషన్ ఇచ్చేసి నాకు అక్కర్లేదు, మా దోషులను పట్టుకోండి చాలు అంటే ఉండేది కదా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆయన. ఇలా అనొచ్చు సార్ అట్లా? ఐ మీన్ కాంపన్సేషన్ తీసుకుంటే తప్పేంటి? కాంపన్సేషన్ తీసుకున్న తర్వాత దోషుల్ని పట్టుకోండి అనేటువంటి రైట్ బాధిత కుటుంబానికి ఉండదా? ఈ కాంపెన్సేషన్ అనేది చట్ట ప్రకారంగా ఇచ్చే కాంపెన్సేషన్, ఇదేదో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మెహర్బానీ మీద ఉండదు. ఎందుకంటే అన్ని కేసుల్లో కూడా మీరు చూస్తే విక్టిమ్ కాంపెన్సేషన్ అని ఒకటి ఉంటుంది. అంటే సపోజ్ ఒక ఇంట్లో మర్డర్ జరిగింది అనుకుందాం, సంపాదిస్తున్న వ్యక్తి సడన్ గా చనిపోతాడు, మరి ఆ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది? అంటే ఒక వ్యక్తి చంపబడ్డాడు అంటే అది స్టేట్ ఫెయిల్యూర్. అందువల్ల స్టేట్ వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి స్పష్టంగా ఇంతకు ముందు సిఆర్పిసి 357 లో ఉంది. అందువల్ల చట్టబద్ధంగా ప్రతి విక్టిమ్ కి కూడా మనం కాంపెన్సేషన్ ఇవ్వాలి అన్నది ఒక చట్టం. ఆ తర్వాత ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ లో దాని తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. ఓకే సార్. సో ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ విధమైన అత్యాచారాలు జరిగినప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వడం అన్నది ఆ గవర్నమెంట్ యొక్క మెహర్బానీ మీద ఆధారపడి ఉండదు, చట్టం ప్రకారం ఇవ్వాలి. సో ఆ విధంగా ఇచ్చారు. కాబట్టి ఇచ్చిన తర్వాత వారు తీసుకున్నారు, ఎందుకంటే చట్టం ఇస్తుంది కాబట్టి. అదేదో గవర్నమెంట్ మేము దయతెలిచి ఇస్తున్న ఇది కాదు. ఎందుకంటే ఇంటిలో ఒక వ్యక్తి యొక్క ఆ అమ్మాయి రేపు పెరిగి పెద్ద ఉద్యోగం చేసి ఉంటే ఆ కుటుంబానికి ఎంత భరోసా ఉండేది? అదంతా కూడా ఆ అమ్మాయి వెళ్ళిపోవడం వల్ల జరిగింది కదా ఇదంతా కూడా. సో అప్పుడు ఈ విధంగా యాక్సిడెంట్ కేసుల్లో కూడా అలాగే ఉంటుంది. మనకి యాక్సిడెంట్ కేసుల్లో కూడా కాంపెన్సేషన్ ఉంటుంది, థర్డ్ పార్టీ కాంపెన్సేషన్ అని, మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటాం, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి యొక్క మరణం వల్ల ఆ కుటుంబానికి సంభవించిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని భర్పాయి చేయాలంటే పూరించాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న ఒక బాధ్యత. దాన్ని చట్టబద్ధం చేశారు. సో ఇప్పుడు ఆ కాంపెన్సేషన్ తీసుకున్నారన్నది అది చట్టబద్ధంగా వచ్చిన కాంపెన్సేషన్. ఆ తర్వాత అయినా కూడా సత్యాసత్యాలు ఇంకా కూడా ఆ తల్లి మనస్సులో అవి అలాగే ఉండిపోయాయి. కాబట్టి ఇప్పుడు చేయాల్సినవి 2 విషయాలు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం నుంచి సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇష్యూ చేయించడం. రెండవది, హైకోర్టులో ఏదైతే కేసు పెండింగ్ ఉందో ఆ కేసుని ఎక్స్పిడేట్ చేయడం, త్వరగా దాన్ని పరిష్కరించే విధంగా హైకోర్టు నిర్ణయం. ఒకవేళ హైకోర్టు నిర్ణయించి సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయమంటే సిబిఐకి వెళ్ళిపోతుంది కేసు. ఒకవేళ హైకోర్టు ఈ కేసుని కొట్టివేసినా కూడా మళ్ళా సెక్షన్ 5 నోటిఫికేషన్ కనుక కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తే మళ్ళా అది సిబిఐకి వెళుతుంది.
లేకుంటే ఏమవుతుందంటే ఈ కేసు అలాగే ఉంటుంది అనమాట. సిబిఐకి వెళ్ళనంత వరకు ఆ తల్లి తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే ఉంటుంది. ఓకే సార్. మళ్ళా ఇటువంటి కామెంట్స్ అవన్నీ కూడా జరుగుతుంటాయి. అవి సమాజానికి మంచిది కాదు. సార్ సార్ సమాజానికి కమింగ్ టు ద ప్రాక్టికల్ సార్, 2017 లో జరిగినటువంటి ఈ కేసు 2019 వరకే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఎందుకంటే డిఎన్ఎస్ మ్యాచ్ కావట్లేదని చెప్పి, డిఎన్ఎస్ తారుమారు అయిపోయాయని చెప్పి. ఇన్ని ఏళ్ళు అవుతుంది కదా సార్. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్స్ తోటి సిబిఐ కనుక ఇంటర్వెన్షన్ అయితే దోషులు దొరికేటువంటి ఛాన్స్ ఉంటుందా? అంటే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా పేపర్ మీద ఉంటాయి. అంటే డిఎన్ఏ రిపోర్ట్స్ కానీ, ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయి. తర్వాత ఐ థింక్ అక్కడ ఉన్న కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసినట్టు నేను విన్నాను. సో వారి రిపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఈవిడ దగ్గర కూడా చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. సో కేసు ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా కేసును మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు. దాన్ని జాగ్రత్తగా తీసి ఫైనల్ గా ఏమైంది అంటే, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు అమ్మాయి సూసైడ్ చేసుకుందా, దానికి వీరంతా కూడా అబెట్మెంట్ చేశారా అన్నది ఒక విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా అంటోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్. సపోజ్ ఇప్పుడు సిబిఐ చేసి అదే నిర్ధారిస్తే ఓకే, లేకుంటే ఈ కేసులో ఇంకా ఎక్కువ సత్యాసత్యాలు ఉన్నాయనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నుంచి బయటికి తీస్తే అది వేరే దిశగా కేసు ఇన్వెస్టిగేషన్ వెళుతుంది. సో ఫైనల్ గా ఏంటంటే ఆ తల్లి యొక్క మనస్సులో ఉన్న డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ ను తీర్చాల్సిన అవసరం ఉందని నేను ఎప్పుడు కూడా అనుకుంటాను. కాబట్టి ఈ కేసుని సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇప్పించుకోవడం ఒకటి, లేకుంటే హైకోర్టులో ఈ కేసు త్వరితగతిన పరిష్కరించి, ఈవెన్ హైకోర్టు కనుక ఇచ్చేస్తే వెల్ అండ్ గుడ్, లేకుంటే హైకోర్టు కనుక దీన్ని పక్కన పెట్టినా కూడా మళ్ళా సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇష్యూ చేసినా కూడా, లేకుంటే ఏంటంటే ఈ కేసు అలాగే ఉండిపోతుంది అనమాట. నేను ముఖ్యంగా ఏంటంటే దీన్ని రాజకీయం చేయకండి, రాజకీయంలో అనవసరంగా ఆ తల్లిని నిందించకండి. ఆ తల్లిని కూడా నేను అదే కోరుకుంటున్నాను. మీరు వెళ్ళి సంబంధితులను రిక్వెస్ట్ చేయండి. ఆ తర్వాత హైకోర్టులో ఉన్న మ్యాటర్ని త్వరగా ఎక్స్పెడిట్ చేయించండి అన్నది నేను కోరుకుంటున్న అంశం. తప్పకుండా సార్. రాజకీయాలకు అతీతంగా, కుల మత వర్గాలకు అతీతంగా ఒక ఆడపిల్ల బలైపోయింది. ఇప్పుడు అందరూ ముందుకు వచ్చి దోషులను పట్టుకోవాలని చెప్పి నినదించాల్సిందే అని చెప్పినటువంటి మీ మెసేజ్ ఖచ్చితంగా అందరూ, ముఖ్యంగా రాజకీయ పార్టీలు అర్థం చేసుకొని ప్రజాస్వామిక సమాజం సుగాలి ప్రీతి తల్లి పార్వతికి అండగా ఉండాలని చెప్పి కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ ద డైల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ మచ్ మోర్ సార్.